పెన్షన్ల చెల్లింపు కోసం 2,000 కోట్లు అప్పు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెలలో కేంద్రం నుంచి 5,000 కోట్ల పన్నుల వాటా నిధులు వచ్చినా 2,000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. 7.34% వడ్డీతో 1,000 కోట్లు, 7.31% వడ్డీతో మరో 1,000 కోట్లు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అప్పుల సేకరణ మొదలుపెట్టింది. మొట్టమొదటిగా 2,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకుంది ఈ నెలలో. ఏదైతే వచ్చే నెల 1వ తేదీకి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 2,000 కోట్లను అప్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ గ్యారంటీలను రిజర్వ్ బ్యాంకు వేలం ద్వారా ఈ 2,000 కోట్ల అప్పును సమీకరించింది. ఇందులో ఒకటి 1,000 కోట్ల రూపాయలను 7.34% వడ్డీతోనూ, మరొక 1,000 కోట్ల అప్పును 7.31% వడ్డీతో, ఒకటి 11 సంవత్సరాలకు, మరొకటి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ అప్పులు సేకరించింది. ఇప్పటికీ ఈ నెలలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా ద్వారా రావాల్సినటువంటి ఏదైతే సెంట్రల్ డెవల్యూషన్ అమౌంట్ ఉందో అది 5,000 కోట్లకు పైగా వచ్చింది.